జీవితంలో కొన్ని సందర్భాలలో మనకి షాకులు ఎదురవుతాయి. ఒక యాక్సిడెంట్ అవ్వడం, చాలా కష్టపడి ప్రిపేర్ అయినటువంటి ఎగ్జామ్ ఖచ్చితంగా క్లియర్ చేస్తాననుకున్నటువంటి ఎగ్జామ్ క్లియర్ చేయకపోవడం, లేకపోతే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నటువంటి సినిమా హిట్ అవ్వకపోవడం. ఒక ప్రొడ్యూసర్కి నేను చాలా ట్రైనింగ్ తీసుకున్నాను, నేను ఖచ్చితంగా ఈ పర్టికులర్ స్పోర్ట్స్ ఈవెంట్లోనే విజేతగా నిలుస్తాను అనే నమ్మకం ఉండడం. ఇలా మనం ఏదైతే అనుకున్నామో మనకి అనుకోకుండా జరుగుతున్నటువంటి సంఘటనలను మనం ఎలా అయితే యాక్సిడెంట్స్ అనుకుంటామో ఆ యాక్సిడెంట్స్ని మన యొక్క మానసికమైనటువంటి స్థితిని ఒక షాక్కి గురి చేస్తుందన్నమాట. సో ఆ షాక్ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మనం ఏం చేయాలన్నా డౌట్ పడతాము, ఎందులోకి వెళ్ళాలన్నా కూడా అనుమానిస్తాము, ఏం చేద్దామన్నా కూడా మన వల్ల కాదు. సో ఈ సందర్భంలో మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు అలా ఆ సందర్భంలో జరిగింది, అది ఎప్పటికీ అలా జరగదు కదా. ఆ ఎగ్జామ్లో నేను ఏదో పొరపాటు చేయడం వల్ల ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను, నేను ఎందుకు అన్నిట్లలో ఫెయిల్ అవుతాను, ఈ సినిమా నేను ఈ సందర్భంలో ఇలా యాక్ట్ చేయకుండా వేరేలాగా యాక్ట్ చేస్తుంటే వర్కౌట్ అయ్యేదేమో అని చెప్పేసి మనది మనం అనలైజ్ చేసుకోవాలి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంట్రోస్పెక్షన్ అంటారు. అలా మనది మనము ఆత్మవదనం చేసుకొని మనది మనం ఇంట్రోస్పెక్షన్ చేసుకొని ఎక్కడ పొరపాటు జరిగింది, ఎలా పొరపాటు జరిగింది, ఎలా చేసుంటే బాగుండు అని మనము గనక ఒక 10 నిమిషాలు గనక ఆలోచించగలిగితే ఖచ్చితంగా మళ్ళీ మనకి విజయం వస్తుంది. సో సక్సెస్ ఈజ్ నాట్ ద రియాక్షన్ టు ద ఫెయిల్యూర్, సక్సెస్ ఈజ్ ద రెస్పాన్స్ టు ద ఫెయిల్యూర్. ఎప్పుడైతే మనం పాజిటివ్గా రెస్పాండ్ అవుతామో ఫెయిల్యూర్కి అప్పుడు మాత్రమే మనకు విజయం వస్తుంది. సో సక్సెస్ ఈజ్ ద రెస్పాన్స్ ఫర్ ద ఫెయిల్యూర్స్. థ్యాంక్ యూ.